నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ అంటున్నారు. మరి బీసీలకి మీరు కామారెడ్డి డిక్లరేషన్లో మేనిఫెస్టోలో ఏం పెట్టారు? విద్యా ఉద్యోగాల్లో 42%, స్థానిక సంస్థల్లో 42%, కాంట్రాక్ట్ వ్యవస్థలో మేము అధికారంలోకి రాగానే 42% కాంట్రాక్ట్లు తెలంగాణ కాంట్రాక్టర్లకు ఇస్తామని చెప్పారు. అండ్ దాంతోపాటుగా బడ్జెట్కి సంబంధించిన అలొకేషన్స్ కూడా బీసీలకి పెద్ద ఎత్తున కేటాయిస్తామని చెప్పారు. మరి ఈ కామారెడ్డి డిక్లరేషన్లో ఏ అంశం కూడా ఇంతవరకు అమలు కాలేదు కదా. 42% రిజర్వేషన్ విషయంలో విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ బిల్లు ఇక్కడ ఆమోదం చేశారు, గవర్నర్కి పంపారు, గవర్నర్ రాష్ట్రపతి పంపారు, అది పెండింగే ఉంది. స్థానిక సంస్థల్లో బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగే ఉంది. ఇక మీరు తెచ్చిన ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెట్టలే, రాష్ట్రపతి పరిశీలనకు పంపిండి, అది పెండింగే ఉన్నది. దాని తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ సంతకం పెడతలేడని మొన్న పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ ఒక బిల్లు తెచ్చిరు, మున్సిపల్ చట్టాన్ని సవరిస్తూ ఇంకొక బిల్లు తెచ్చిరు. ఆ 2 బిల్లులు ఇప్పటికీ గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉన్నాయి. వాటి మీద సంతకం పెడితే మీరు జీవో ఇవ్వాలని చూస్తున్నారు. ఆ జీవో ఇస్తే ఎవరైనా కోర్టుకు పోతే చరిత్ర చెప్తున్నది కొట్టుడు పోతుందని. ఇన్ని అంశాలు ముడిపడి ఉన్న దీంట్లో మరి ఏ రకంగా 42% అమలైంది, అమలు అవుతుంది అని కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ పెడుతున్నది? సరే, రిజర్వేషన్స్ ఎలక్షన్స్ పక్కన పెడదాం, విద్యా ఉద్యోగాలు కూడా పక్కన పెడదాం. మరి 42% కాంట్రాక్ట్లు ఇచ్చే వ్యవస్థ ఇది మీ చేతిలో ఉంది కదా, దానికి బిల్లు కూడా అవసరం లేదు కదా, బడ్జెట్కి బిల్లు కూడా అవసరం లేదు కదా. మరి దాని సంగతి ఏంది? మరి ఇవన్నీ చేయకముందే విజయోత్సవ సభనా? ఎట్లా విజయోత్సవ సభ అవుతుంది? ఇది ఆలోచించాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ విషయంలో ఏ రకంగా మీరు విజయోత్సవ సభ అంటారు దీన్ని?